జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. అందరికీ నమస్తే. ఆంజనేయ స్వామి శనిదేవుని కొట్టాడని మీకు తెలుసా? శనిదేవుడు హనుమంతుడు శ్రీరాముని ధ్యానిస్తున్న సమయంలో ఆయనను తన చెడు దృష్టితో పీడించి యుద్ధానికి రెచ్చగొట్టాడు. అప్పుడు హనుమంతుడు ఆయనను తన తోగతో బంధించి తన భక్తులకు హాని చేయనని మాట తీసుకున్న తర్వాతే వదిలిపెట్టాడు. మరో కథనం ప్రకారం రావణి చెర నుండి విముక్తి చేసినందుకు కృతజ్ఞతగా శనిదేవుడు హనుమంతుని భక్తులను కీడు చేయనని ప్రమాణం చేశాడు. ఒకసారి ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉండగా శనిదేవుడు తన దుష్ప్రభావం చూపించాలని హనుమంతుడిపై తన చెడు దృష్టిని పీడించి యుద్ధం చేయాలని రెచ్చగొట్టాడు. హనుమంతుడు ఎంతో ప్రశాంతంగా ఉండి శ్రీరాముని ధ్యానంలో ఉన్నప్పుడు శనిదేవుడు ఆయనను అడ్డుకోవడంతో హనుమంతుడు ఆగ్రహించాడు. దానితో శనిదేవుడు తనతో పోరాటం చేయమని కోరుతాడు. అయితే నేను ఎవరో నీకు తెలియదా అని హనుమంతుడిని, నేను 7 సంవత్సరాలన్నర శని పట్టుకుంటా, అప్పుడు నీకు తెలుస్తుంది నిన్ను పీడిస్తే అని శనిదేవుడు హనుమంతుడిని రెచ్చగొడతాడు. దానితో హనుమంతుడు శనిదేవుని తన తోకకు బంధించి రాళ్లకు నేలకు కొట్టడంతో దాంతో శనిదేవుడికి గాయాలై బాధతో అరిచాడు. అప్పుడు శనిదేవుడు క్షమాపణ కోరగా హనుమంతుడు తనను తన భక్తులను ఎప్పుడు పీడించనని ప్రమాణం చేయమని కోరాడు. శనిదేవుడు అంగీకరించాడు. అయితే గాయాలు మానడానికి ఆంజనేయ స్వామి తనకు నువ్వుల నూనెను ఇస్తాడు శనిదేవుడికి. శనిదేవుడు గాయాలకు నువ్వుల నూనె రాయడంతో గాయాలు మానిపోతాయి. దానితో శనిదేవుడికి నువ్వుల నూనె అంటే ఎంతో ఇష్టంగా మారింది. అప్పటి నుండి నూనెతో పూయమని అడగగా హనుమంతుడు ఇచ్చాడు. అప్పటి నుండి శనిదేవునికి నూనెతో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది. మరో కథతో నెక్స్ట్ వీడియోలో వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.